వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈ సంక్రాంతికి క్యూబ్ టీవీ తీసుకొచ్చేసింది మంచి ఆఫర్స్ ని. ఓపెన్ ప్లాట్స్ అది కూడా విజయవాడ హైవేలో ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. సో ప్రెజెంట్ మనం వచ్చేసాం, ఒకసారి నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, గోల్డ్ లీఫ్ ఓపెన్ ప్లాట్స్ దగ్గరతో వచ్చేసాం. మరి ఇది ఎక్కడ లొకేటెడ్ ఉందంటే పంతంగి విలేజ్, చోటుప్పల్ మండల్, యాదాద్రి డిస్ట్రిక్ట్. అయితే ఇక్కడ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు ఓపెన్ ప్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. అయితే దీని గురించి మరిన్ని వివరాలు, ఓపెన్ ప్లాట్స్ ఏ ప్రైస్కి ఉన్నాయి, అలాగే లొకేషన్ హైలైట్స్ ఏంటి, సరౌండింగ్ హైలైట్స్ ఏంటి, సో ఎన్ని సేఫ్టీస్ ఉన్నాయో మరి మనకి మరింత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ గారు ఉన్నారు. లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేసేయండి. సో ప్రెజెంట్ అయితే మనం లోపల వెంచర్లోకి వచ్చేసాం. సో మనతో పాటు సైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే సార్. ముందుగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడం. మా గోల్డెన్ లీఫ్ వెంచర్కి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సో నా పేరు రాజేష్. సో నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ. సో ఇక్కడ ముందుగా మనం ఇక్కడికి ఎందుకు రావాలి, మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అనే టాపిక్ గురించి మనం జనరల్గా ప్రతి ఒక్కరికి క్వశ్చన్ సార్. అయితే నాకు ఫస్ట్ రాగానే కూడా అంబియన్స్ అంతా చూస్తే కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంత దూరం వచ్చి లైక్ అంటే హైదరాబాద్లో మనకు చాలా వెంచర్స్ ఈ మధ్య ఓపెన్ ప్లాట్స్ అండ్ ఫ్లాట్స్ కూడా వచ్చేస్తున్నాయి. బట్ చౌటుప్పల్ వరకు వచ్చి ఇక్కడే గోల్డెన్ లీఫ్లో మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? ముందుగా మేడం, మెయిన్గా మనం ఈ గోల్డెన్ లీఫ్ వెంచర్ గురించి మాట్లాడాలంటే మనం దూరం అనే దానికి లేదు మేడం. మీరు అన్ని హైవేల్లో తీసుకోండి, 360 డిగ్రీస్లో నేను కూడా తిరిగాను, ప్రతి ఒక్క వెంచర్ తిరిగాను. సో మీరు వరంగల్ హైవే తీసుకున్న 70 కిలోమీటర్స్ వెళ్ళింది, ముంబై హైవే తీసుకున్న ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ దాటింది, మనం శ్రీశైలం హైవే తీసుకున్నా, బెంగళూరు హైవే తీసుకున్నా ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ అనేది క్రాస్ అవ్వడం జరిగింది. మనం ఆల్మోస్ట్ 30 మినిట్స్ మనకు ఓఆర్ఆర్కి రీచ్ అయిపోవచ్చు మేడం. ఓఆర్ఆర్ కానీ మనం ఎయిర్పోర్ట్కి కానీ చాలా దగ్గరలోనే ఉన్నాము. ప్రతి ఒక్కరు ఫస్ట్ అటు డెవలప్మెంట్ జరగడం వల్ల అందరూ అట్లా మూవ్ అయిపోవడం వల్ల మనకు దూరం అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ మనం చాలా మన సిటీకి చాలా దగ్గరలో ఉన్నాం మనం. సో మీరు డెవలప్మెంట్ కూడా చూసుకుంటే మన ఈ వెంచర్లో పోల్చుకుంటే మిగతా వెంచర్లో ఎక్కడైనా తిరుక్కొని రండి, నేను చెప్తాను, ఒక 4-5 వెంచర్లు తిరిగి రండి. ఇలా డెవలప్మెంట్ సీసీ రోడ్స్ కానీ, కర్వింగ్ స్టోన్స్ ఫుట్పాత్ కానీ, ఈ గ్రీనరీ కానీ, వాటర్ ట్యాంక్ కానీ, సో మనకు చుట్టుపక్కల ఈ కాంపౌండ్ వాల్ కానీ, సో మనకు డ్రైనేజ్ కంప్లీట్ అయిపోయింది, వాటర్ కనెక్షన్ ఉంది, సీసీ కెమెరాస్ మనకు అందుబాటులో ఉన్నాయి, సో వాటర్ కనెక్షన్ అయిపోయింది, ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్ కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయి, ఎనీ టైం మనం మానిటర్ చేసుకోవడానికి కూడా అందుబాటులో ఉంది మేడం. ఇంకోటి ఏంటంటే మనం చెప్పడం కాదు మేడం, ప్రతి ఒక్క వెంచర్లో ఏం జరుగుతుందంటే ఓవరాల్గా ఏదో చెప్తారు, ఈ డెవలప్మెంట్స్ ఉన్నాయని నమ్మిస్తారు జనాభాని, కానీ మన వెంచర్లో ఏంటంటే మనం 20% మనం మాట్లాడాలి మేడం, 80% మన వెంచర్ మాట్లాడుతుంది. మీకు అర్థమవుతుంది, మీరు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క డెవలప్మెంట్ 100% కంప్లీట్ అయిపోయింది. సో మనం చెప్పడం కాదు, మన వెంచర్కి ఒకనొక టైంలో లాస్ట్ ఒక 6 months బ్యాక్ బ్రౌచర్ లాంచింగ్ కానీ మన వెంచర్ని విజిట్ చేయడానికి మురళీమోహన్ గారు కూడా వచ్చారు. సో మనకు తెలిసిందే రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎంపీ గారు. సో మనం ఆర్చి దగ్గర నుంచి తీసుకుంటే మన నేషనల్ హైవే పర్మిషన్స్తో మనం ఒక సర్వీస్ రోడ్డు కూడా వేసుకోవడం జరిగింది మేడం. సో అక్కడి నుంచి మనం ఈ డెవలప్మెంట్స్ అన్నిటిని చూసుకుంటూ సారు ఇదే విధంగా నడుచుకుంటూ వచ్చారు మన ఈ వెంచర్లోకి. సో ఈ వెంచర్లోకి వచ్చి ఇదన్నీ చూసిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నాడు, ఈ మధ్య కాలంలో నేను చూసిన వెంచర్లో ద బెస్ట్ వెంచర్ ఇది, గాడ్ బ్లెస్ యూ అని దీవించాడు మా ఎండి గారిని కూడా. సో వెంచర్లో ఉన్న డెవలప్మెంట్స్ అంతా కూడా చెప్పారు. సో మరి ఇక్కడ కొంటే ఫ్యూచర్లో అడ్వాంటేజెస్ ఏంటి సార్ మరి మాకు? ఎస్ మేడం, మంచి క్వశ్చన్ అడిగారు. సో యాక్చువల్లీ ఇది ప్రతి ఒక్కరి మైండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఒక్కరు జనరల్గా ఆలోచించే ఒక క్వశ్చన్ ఇది. సో మేము చెప్పేది ఏంటంటే మేడం, ఎప్పుడైనా కానీ ఒక హైవే ఫేసింగ్లో కొనడం వల్ల
ఒక మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటంటే రేపు పొద్దున మనకు జీవితంలో ప్రతి పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా కానీ వాళ్ళ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక 5 to 10 yearsలో ఒక మంచి రిటర్న్స్ అనేది రావాలి మేడం. అది కూడా ఎందుకంటే ప్రతి పేరెంట్స్ జనరల్గా ఈరోజు మన చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అయినప్పుడు వాళ్ళ పై చదువులు కానీ గొప్ప చదువులు కానీ అబ్రాడ్ పంపించాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి రేపు పొద్దున ఇది మంచి రిటర్న్స్ అయినప్పుడు సో మనకు ఇక్కడ మంచి రిటర్న్స్ అంటే అది సరిపోదు మేడం. యాక్చువల్లీ మంచి రిటర్న్స్ ఎలా వస్తాయి ఇక్కడ పెట్టినందువల్ల అనేది ఏంటంటే మనకు సరౌండింగ్స్లో తీసుకున్నట్టయితే మనం చాలా దగ్గరలో మనం వచ్చేటప్పుడు చూసాం మేడం, టోల్ గేట్ దగ్గరలో ఉంది, పంతంగి టోల్ గేట్ ఉంది. అది కాకుండా దాని తర్వాత దివిస్ ల్యాబ్ ఉంది. సో ఆల్మోస్ట్ 20,000+ ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ. సో అదొక అడ్వాంటేజ్ మనకు ఇక్కడ అప్రిసియేషన్ పెరగడానికి. మళ్ళీ ఇంకోటి తీసుకున్నట్టయితే మనకు త్రిబుల్ చాలా దగ్గరలో ఉంది మేడం, 1.5 kilometer దగ్గరలో ఉంది. సో నాట్ ఓన్లీ త్రిబుల్ మేడం, అక్కడ త్రిబుల్ తో పాటు దానికి అనుసంధానంగా మనకు ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు కానీ మనకు మోదీ దగ్గర నుంచి కానీ మనకు రింగ్ రైల్ అనేది ఒకటి ప్రకటించారు. అవన్నీ మనం చెప్పడం కాదు మేడం, అది బై అఫీషియల్స్తో మనం ఆల్రెడీ విన్నాం, పేపర్లో చూసాం, అవన్నీ చదువుతూనే ఉన్నాం ప్రతిసారి. సో రింగ్ రైల్తో పాటు మనకు ఈస్ట్ వైపు ఒకటి, వెస్ట్ వైపు ఒకటి, 2 ఇంటర్చేంజెస్ ప్రకటించారు మేడం. అవి ఓన్లీ ఇక్కడ మనకు త్రిబుల్ దగ్గర ఒకటి, నెక్స్ట్ సంగారెడ్డి వైపు ఒకటి. సో అలాంటిది మనకు త్రిబుల్ వెంటనే మనకు రింగ్ రైలు పక్కనే మనకు ఒక ఇంటర్చేంజ్ కూడలు కూడా రావడం వల్ల ఏంటంటే ఒక బిగ్ సర్కిల్ ఇక్కడ ఏర్పడుతుంది మేడం. ఆల్మోస్ట్ ఒక 3 kilometers హైవే, అంత పెద్ద హైవే ఏర్పడినప్పుడు దానికి తోడు మనకు విజయవాడ హైవే మనకు చూస్తూనే ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అప్పుడు చూడండి మనకు ఆల్మోస్ట్ టోల్ గేట్లు అన్నీ ఎత్తేస్తారు మేడం, ఎందుకంటే అంత ఫ్లోటింగ్ ఉంటుంది. సో ఇప్పుడు వరకు మనకు ఎందుకు డెవలప్ అవ్వలేదో తెలియదు, కానీ ఫస్ట్ టైం మేడం మన మురళీమోహన్ గారు రావడం కానీ ఇటు పక్క అన్ని అనౌన్స్మెంట్స్ రావడం కానీ చాలా అడ్వాంటేజెస్ మేడం. అవే కాదు మేడం, మనకి ఇక్కడ ఆపోజిట్లో కృష్ణ గారి కూతురు మన మంజులా గారిది, అది G+4, అది ఇంటర్నేషనల్ అకాడమీ, మెడికల్ అకాడమీ, దావోస్ ఇంటర్నేషనల్ అకాడమీ అంటారు. సో అది చూడొచ్చు మనం. సో హైవే 6 lane అయింది ఆల్రెడీ. సో 4 ministers ఉన్నారు మేడం ఈ హైవేకి. సో వాళ్ళు ఏంటంటే ఇన్ని రోజులు డెవలప్ అవ్వలేదు, ఈసారైనా మనం ఈ హైవేకి కానీ మన విజయవాడ వైపు ఖమ్మం వరకు ఈ హైవే పక్కన చాలా డెవలప్మెంట్స్ ఇంకా తీసుకురావాలి అనేసి బాగా ప్లాన్ చేశారు మేడం. అది కాకుండా మనకు చౌటుప్పల్ దగ్గర 39,000 acres ఉన్నాయి మేడం, గవర్నమెంట్ ల్యాండ్స్. అది కూడా ఏదైనా ఫ్యూచర్లో నెక్స్ట్ సెకండ్ క్యాపిటల్ రావాలంటే ఇండియాకి అది హైదరాబాద్ అనుకూలం మేడం, దీంట్లో నో డౌట్ అది. సో నెక్స్ట్ క్యాపిటల్ అనేది కంపల్సరీగా హైదరాబాద్ ఎంచుకోవడం జరుగుతుంది. సో అవి కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ మనకు దగ్గరలో ఉండడం వల్ల సో అది మనకు మంచి ఫెచ్చింగ్ ఉంటుంది, మనకు అప్రిసియేషన్ కూడా, ఈ రిటర్న్స్ అనేది డబుల్ అయ్యేదానికి, చాలా ఫాస్ట్ గ్రోత్ అయ్యేదానికి మనకు చాలా మంచి ప్లేస్ మేడం, అనుకూలమైన ప్లేసు. సో ఇంకోటి ఏంటంటే మా ఎండి గారు కూడా అంటూ ఉంటారు, ఎప్పుడైనా కానీ డబ్బులు మన చేతిలో ఉంటే అది ఎప్పటికీ డబుల్ అవ్వదు, డబ్బుకి అనేది వాల్యూ అనేది ఉండదు. డబ్బు ఎప్పుడైనా కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో వస్తువుగా మారినప్పుడు మాత్రమే మనకు అప్రిసియేషన్ అనేది చాలా హ్యూజ్ అప్రిసియేషన్ ఉంటుంది అని మాకు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. సో మరి సంక్రాంతి ఈవెంట్ అయితే బాగా కనిపిస్తుంది సార్, ఎలా జరుగుతున్నాయి. అందులో నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సో మరి మొత్తం వెంచర్లో ఉన్న అన్ని ఎమిటీస్ చెప్పారు కదా, ప్లాట్ సైజెస్ గురించి మరి చెప్పలేదు, ఎలా ఉంది? ఎస్ మేడం, యాక్చువల్లీ ఇక్కడ మనది టోటల్ వెంచర్ వచ్చి 22 ఎకరాల 3 గుంటలు మేడం. సో 22 ఎకరాల 3 గుంటలు మనకి ఎక్స్టెన్షన్ కూడా వస్తుంది తర్వాత. సో ఇంకో 20 acres అది మనకి ఎక్స్టెన్షన్ ఇటు సైడ్ వస్తుంది ఫస్ట్, నెక్స్ట్ ఫేజ్ లో. తర్వాత థర్డ్ ఫేజ్ లో ఇటు సైడ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఇది ఈ వెంచర్ మొత్తం వచ్చి ఒక ఆల్మోస్ట్ ఒక 70 acres రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీంట్లో ఎట్ ప్రెసెంట్ వచ్చి స్టార్టింగ్ వచ్చి కమర్షియల్, తర్వాత సెమీ కమర్షియల్, తర్వాత రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి మేడం. సో ఇవన్నీ మనకు రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటున్నాయి. సో ప్లాట్ సైజెస్ విషయానికి వచ్చేసుకుంటే సో అన్ని కార్నర్ బిట్స్ వచ్చి 200 yards ఉంటాయి. సో మధ్యలో ఇన్ బిట్వీన్ ప్లాట్స్ వచ్చి అన్ని 150 square yardsలో ఉంటాయి మేడం. సో కమర్షియల్ ప్లాట్స్కి వచ్చేటుకుంటే మనకు ఆల్రెడీ కొన్ని మద్రాస్ కాఫీ కానీ, ఇంకా కొన్ని KFC కానీ, ఇంకా కొన్ని రెస్టారెంట్స్ కానీ, ఆల్రెడీ కొంతమంది హాస్పిటల్ కూడా రీసెంట్ గా కమర్షియల్ మొత్తం తీసేసుకున్నాడు మేడం ఒక హాస్పిటల్ కోసం. సో వాళ్ళు కూడా పెద్ద కన్స్ట్రక్షన్ లోకి వెళ్ళి ఇక్కడ పెద్ద హాస్పిటల్ వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంది. సో అది వచ్చిన తర్వాత ఈ ప్రైస్ ఉండదు మేడం అప్పుడు. సో ఉన్నది కూడా చాలా లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి. ఎవరైతే ముందుగా వచ్చి
మంచి సెలెక్టెడ్ ప్లాట్స్ తీసుకుంటారో వాళ్ళకి మంచి అప్రిసియేషన్ కూడా ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ ఫేజ్ వరకు చూద్దాం అనేది అది సెకండరీ థింగ్ మేడం. ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుటే ఉంటుంది ఫస్ట్. సో ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి అంత అడ్వాంటేజ్ ఉంటుంది, అంత అప్రిసియేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది మేడం. నియర్ బై కాలేజెస్ స్కూల్స్ కూడా ఉన్నాయండి. చుట్టుపక్కల మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మేడం. పోచంపల్లి దగ్గర మనకు శారీస్ సంబంధించింది. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దివిజ్ కూడా ఉంది. సో చౌటుపల్లి అనేది మరో ఉప్పలుగా మారిపోతుంది మేడం. సో అది మారిందంటే మన ఎక్కడి వరకు మనకు చాలా నియర్ బై చౌటుపల్లి అనేది. సో ఇది దాంట్లో కలిసిపోయిందంటే మొత్తం మనకున్న ప్రైస్ ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది మేడం. సో అప్పుడు మనం కొనేది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అందుకే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, సో మన కంపెనీ ద్వారా మనకి ఇప్పుడు రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. సో రండి, మంచి ప్లాట్ సెలెక్ట్ చేసుకోండి, కొనండి అతి తక్కువ సమయంలోనే. సో RRR మనకు అక్కడ శంకుస్థాపన జరగగానే ఇక్కడ రేట్ అనేది ఇది ఉన్నది మనకు. సో కంప్లీట్గా మనం 5 నుంచి 7,000 హైక్ చేస్తాం మేడం. సో బెటర్ ఆప్షన్ ఇప్పుడు. సో అదొకటి మనకు ఆప్షను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సంక్రాంతికి అందరికి చాలా మందికి ఇన్విటేషన్ ఇచ్చాం మేడం. మన దగ్గర ఆల్మోస్ట్ 60+% మనకి ఇక్కడ అయిపోయింది మేడం, కంప్లీట్ అయిపోయి ప్లాట్స్ అన్ని. ఈ 60%లో ఎవరెవరైతే మనకు దగ్గరలో ఉన్న కస్టమర్స్ని మనం ఇన్వైట్ చేస్తాం ఈరోజు. సో వాళ్ళు ఈరోజు మన ఈవెంట్లో అందరూ పాల్గొంటారు. సో చాలా ఈవినింగ్ ఒక 3 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. సంక్రాంతి ముగ్గుల దగ్గర నుంచి, కబడ్డీ పోటీస్ నుంచి, లేడీస్కి ఇంకా చిన్న చిన్న గేమ్స్ అన్ని మనం ప్లాన్ చేసాం మేడం ఇక్కడ. సో మన కస్టమర్స్ కూడా వచ్చారు ఇప్పుడు. వాళ్ళతో మీరు మాట్లాడతానంటే మీ డౌట్స్ ఇంకేమన్నా ఉంటే దాన్ని క్లారిటీ చేసుకోవచ్చు మేడం. మీరు క్లారిఫై చేయండి, వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. ఓకే మేడం, రండి మేడం. మేడం రండి. రీసెంట్గా మేడం ఇక్కడ 178 40 feet రోడ్లో వీళ్ళు 178 ప్లాట్ నెంబర్ తీసుకున్నారు మేడం. సో వీళ్ళు మీరే అడగండి మేడం, నేను చెప్పేది కాదు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? వరలక్ష్మి. మీ పేరండి? ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. సో ఏ ప్లాట్ తీసుకున్నారు? ఏ నెంబర్ ప్లాట్ తీసుకున్నారు? 173A తీసుకున్నారు. రైట్. ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు? ఎందుకు నమ్మకం వచ్చింది ఇక్కడే తీసుకోవాలి, గోల్డ్ లిఫ్ట్లోనే తీసుకోవాలి, ఎందుకు నమ్మకం వచ్చింది? ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశారు? ఎందుకంటే ఇది 2 తెలుగు రాష్ట్రాలకి కనెక్టివిటీ రోడ్డు, హైవే ఫేసింగ్లో ఉంది కాబట్టి ఈ వెంచరు నాకైతే ఈ వెంచర్ చూడగానే బాగా నచ్చింది. ఇంత హైవే ఫేసింగ్ వెంచర్ అన్నది హైదరాబాద్లో ఇక్కడ లేదు. నేను చాలా వైపులన్నీ చూసాను. డెవలప్మెంట్స్ కూడా ఇంతగా చేసి లేవు. నాకు ఇది చూడగానే నచ్చింది, ఇన్వెస్ట్ చేయాలనిపించింది అనమాట. నేను అందుకనేసే ఇన్వెస్ట్ చేశాను. నెక్స్ట్ అట్లా నేను ఇన్వెస్ట్ చేయడమే కాదు, నా ఫ్రెండ్ని కూడా నేను సజెస్ట్ చేశాను. ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేసి సార్ నన్ను ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి నేను తీసుకుని వచ్చాను అనమాట. నాకు అదైతే బాగా నచ్చింది వెంచరు. అంటే ఓవరాల్ గా మీకు ఎల్బీ నగర్ కాబట్టి ఎల్బీ నగర్ ఆనుకుని ఇంకా చాలా మంచి మంచి వెంచర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఈ మధ్య కాలంలో చాలానే వచ్చేసాయి. సో గోల్డ్ లిఫ్ట్ ప్రధానంగా రావడం కారణం ఏంటి? బోల్డ్ వెంచర్స్ ఉంటే ఉండొచ్చు కానీ మేడం ఇంత హైవే ఫేసింగ్ వెంచర్ అన్నది లేదు. అండ్ బడ్జెట్ ఖచ్చితంగా, ఎందుకంటే ఏదో కొంచెం హైవే ఫేసింగ్ చూపించి లోపలికి తీసుకెళ్లి అట్లా ఉంది. ఇంత హైవే ఫేసింగ్ వెంచర్ నేనైతే చూడలేదు. నేను హైదరాబాద్ లో చాలా వరకు వెంచర్స్ అన్ని చూసున్నాను, నాకేమీ నచ్చలేదు అంత. అంటే డెవలప్మెంట్స్ కూడా చెయ్యట్లేదు, కంప్లీట్ గా లేవు. ఇక్కడంతా బాగా కంప్లీట్ చేస్తున్నారు, మంచిగా అనిపించింది నాకైతే. అంటే మీరు ఇక్కడ ఇల్లు కట్టుకుందామని తీసుకున్నారా, లేకపోతే నిన్నులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని కొన్ని సంవత్సరాల తర్వాత సేల్ చేసుకుందామని తీసుకున్నారా? ఇలా అంతవరకు ఏం ఆలోచించలేదు మేడం, మామూలుగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కోసం తీసుకున్నాను. అంటే వీళ్ళు మీకు బ్యాంక్ లో లోన్స్ హెల్ప్ చేయడం కానీ లేకపోతే ఇంకా మిగతా విషయాలు దగ్గరుండి చూసుకున్నారా? దగ్గరుండి అన్ని బాగా చూసుకున్నారు, బాగా మాట్లాడారు. MD సార్ కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. బాగుంది మేడం, నాకు అంతా బాగా నచ్చింది, మంచిగా అనిపించింది. రైట్. సో మీరు తీసుకోవడం కాకుండా మీ ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేశారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూయర్స్, సో ల్యాండ్ గురించి మనకి రాజేష్ గారు అంతా క్లియర్గా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే తీసుకున్న కస్టమర్స్ కూడా వాళ్ళ రివ్యూని ఇచ్చారు. సో ఇంతకంటే ఇంకా మనకి ఏం ఫెసిలిటీస్ కావాలి, అది కూడా విజయవాడ హైవేకి ఆనుకొని మన వెంచర్ అయితే ఉంది. సో మరి ఈ వెంచర్ గురించి మరింత డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, అలాగే ప్లేస్ కూడా ప్లేస్ చేస్తున్నాను. వెంటనే కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ. దిస్ ఇస్ సరిత సైనింగ్ ఆఫ్ టుడే.